మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయం 35 నుంచి 38వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని కట్టడలను నియమిస్తూ, ఇశ్రాయేలీల మధ్యలో ఎవరైనా పరదేశి కానీ అతిథి కానీ ఆశ్రయము కోరి నివసించటానికి వస్తే వాని ఎడల కఠినముగా వ్యవహరించకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మామూలుగా వడ్డీకి ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లుగా పేదవారికి, నిరాధారులైనటువంటి వారికి, పరదేశులకు, బేదలైన వారికి మరి ఇవ్వకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, బేదలకు డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరదేశులు, బేదలు, నిరాధారులైనటువంటి వారు ఇశ్రాయేలీల మధ్యలో నివసిస్తూ ఉంటే వారికి వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదనే విషయాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, సహోదరునికి అంటే మన మధ్యలో ఉన్నటువంటి నిరాధారులు, బేదలను మనము కనికరిస్తే మనము దేవునికి భయపడిన వారంగా ఉంటాము అనే విషయాన్ని 36వ వచనంలో చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యమును మనం గమనించాలి. బీదలకు వడ్డీకి ఇవ్వకపోతే మనకు ఏంటి లాభం? సహజంగా కష్టపడకుండా వడ్డీ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారండి. సహజంగా అప్పిచ్చేటప్పుడు వడ్డీ ఇంత అని చెప్పి ముక్కు పిండి మరీ వసూలు చేసుకునేటటువంటి వారు ఉన్నారు. వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుని వాక్యమెరిగినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. చాలా విచారకరమైన పరిస్థితి. బేదలకు, నిరాధారులకు, పరదేశులకు డబ్బు వడ్డీకి ఇవ్వకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, మరి మిగిలిన వారికి మేము డబ్బును వడ్డీకి ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. క్రైస్తవులు ఏ వ్యాపారం చేసినా చేయకపోయినా వడ్డీ వ్యాపారం చేయడం మాత్రం మంచిది కాదండి. అది వాక్యానుసారం కాదు కూడా. చూడండి, 15వ కీర్తనలో మొదటి చరణం చదువుతున్నా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దేవుని యొక్క గుడారములో అతిథిగాను, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడుగాను ఎవరు ఉంటారు అనే మాటను మనం చూచినప్పుడు 15వ కీర్తన 5వ చరణం. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ప్రభునందు ప్రియమైన వారలారా,
దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండేటటువంటి వాడంట తన డబ్బును వడ్డీకివ్వడు, లంచమును పుచ్చుకోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర సంబంధంగా విధించినటువంటి కట్టడేంటి? తమ మధ్య నివసించేటటువంటి బీదల యొద్ద గాని, పరదేశుల యొద్ద గాని, నిరాధారులైనటువంటి మరి అత్యంత బీదలైనటువంటి వారి యొద్ద కానీ, డబ్బును వడ్డీకివ్వకూడదని చెప్పి దేవుడు సూచించారు. డబ్బును వడ్డీకిస్తే జరిగే ప్రమాదం ఏంటంటే, దేవుని గుడారంలో నీవుండవు. దేవుని పర్వతం మీద నీవు నిలబడవు. డబ్బును గనక వడ్డీకివ్వకపోతే దేవుని గుడారంలో నీవుంటావు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని గుడారంలో ఎలా ఉంటావంటే, ఒక అతిథిగా ఉంటావు. మనమందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి మన ఇంటికి అతిథిగా వస్తున్నారనుకుందాం. ఉదాహరణకు మనం పై అధికారులు గావచ్చు, లేదంటే ఎవరైనా పేరెన్నిక కలిగినటువంటి వారో, మనం ఆహ్వానించగా మన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఎవరైనా మన ఇంటికి అతిథులుగా వస్తున్నారనుకుందాం. ఒక అతిథి మన ఇంటికొచ్చేటప్పుడు మన ఇల్లు ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందంటే, ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఒక అతిథి మన ఇంటికొస్తున్నాడు అంటే గనక, మన ఇంటిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మనకందరికీ తెలుసు. మామూలుగా మనమే గనక ఇంట్లో ఉన్నప్పుడైతే, ఏదో ఒక పచ్చడో, ఒక కూరో, అంత పెరుగో చేసుకొని భోజనాన్ని ముగిస్తాం. కానీ, అతిథులు మన ఇంటికొస్తున్నారంటే, మనం తినేటటువంటి ఆహారంలో మార్పులొచ్చేస్తాయి. 2 రకాలు తినేవారం కాస్త 4, 5 రకాలు ఆతిథ్యం ఇవ్వడానికి చేసుకుంటాం. అతిథులొస్తున్నారు గాబట్టి. ఆహారంలో మార్పులు. ఆ తర్వాత ఇంటిలో మనమే ఉంటున్నామంటే గనక రెగ్యులర్‌గా, రొటీన్‌గా మరి మనము ఇంటిని కడగడం గానీ, తుడవడం గానీ, కర్టెన్‌లు ఉతకడం గానీ, క్రొత్త క్రొత్త బెడ్ షీట్లు మంచం మీద వేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ బేసిస్‌లో మనం ఉంటున్నప్పుడు సహజంగా చేసుకోం. ఎప్పుడో ఒకసారి జేసుకుంటాం. కాదనడం లేదు గానీ, ఒకవేళ అతిథులొస్తున్నారంటే మన వాష్‌రూమ్‌లు శుభ్రం అయిపోతాయి. మన కిచెను శుభ్రం అయిపోతుంది. మన హాలు శుభ్రం అయిపోతుంది. మన బెడ్‌రూమ్‌లు శుభ్రం అయిపోతాయి. మన ఫ్రిడ్జ్ గూడా శుభ్రం అయిపోతుంది. ఇల్లంతా కూడా చక్కగా కడిగి, తుడిచి, ఎక్కడ సామాన్లక్కడ సర్ది అంతా గూడా ముస్తాబు జేస్తాం. ఎందుకు జెప్పండి? మన ఇంటికి అతిథులొస్తున్నారు కాబట్టి. మామూలుగా ఈ లోకంలో మనుషులంగా ఉంటున్నటువంటి మన ఇంటికి అతిథులొస్తేనే ఇలా ఉంటే, ఒక రాజు ఇంటికి ఆతిథ్యము పుచ్చుకోవడానికి ఒక అతిథి వస్తే, రాజు ఎలాంటి ఆతిథ్యం ఇస్తాడు? తన స్థాయికి, తన స్థితికి తగినట్లుగా ఇస్తాడు. మనం 4, 5 రకాల కూరలు వండుకుంటే 40, 50 రకాల కూరలు రాజు వండి పెడతాడు కదండీ! సిద్ధం జేయిస్తాడు. దగ్గరుండి మరీ వడ్డించేటటువంటి మంత్రులుంటారు, అధికారులుంటారు. రాజు స్థితికి తగినట్లుగా ఆతిథ్యం ఇవ్వడానికి. ఇక ఆయన అంతఃపురం ముస్తాబయిపోతుంది. అతిథులకు ప్రత్యేకమైనటువంటి విడిది గదులుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, లోకములో ఉన్న రాజులే ఇలా అతిథుల కొరకు ఏర్పాట్లు జేస్తే, మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన దేవుడు, సమీపించరాని తేజస్సులో వసించుచు అమరత్వము గలిగిన దేవుడు, సకలాశీర్వచన స్తోత్రములకు పాత్రుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, సకల చరాచర జగత్తును నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు, పరిపాలకుడైనటువంటి దేవుడు ఏ విధంగా తన గుడారమునకు ఒక అతిథి వస్తే, తన గుడారములోని అతిథికి ఎటువంటి మర్యాదలు చేస్తాడనేది మీ యొక్క ఊహలకే వదిలిపెట్టేస్తున్నాం. ఒక రాజు ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది? ఒక సామాన్యమైన మానవుడు ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఉన్న ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది?
దేశాధ్యక్షులు ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది? వీళ్ళందరికి మించి, వీళ్ళందరికంటే పైవాడు, అందరికంటే పైనున్నవాడు, వీరందరిని సృష్టించినవాడు, దేవాతి దేవుడే తన గుడారములో ఉన్నటువంటి అతిథికి ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఆతిథ్యము మన ఊహలకు అందనిదిగా, మన జ్ఞానమునకు మించినదిగా ఉంటుంది. ఆ ఆతిథ్యం మనం పొందుకోవాలంటే, మన డబ్బును వడ్డీ వ్యాపారం చేసి వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయకూడదండి. క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు, వాక్యమెరిగిన వారు డబ్బును వడ్డీకిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా అతిక్రమిస్తున్నారో, మరి తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలీదు గానీ, లోకంలో ఉన్నప్పుడు డబ్బును సంపాదించుకోవద్దా అని ఆలోచన చేయవచ్చు. కాదనడం లేదు. లోకంలో ఉన్నప్పుడు డబ్బును సంపాదించుకోవచ్చు గానీ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇప్పుడు ధనము ఎంత అవసరమో అంతవరకుంటే చాలు గానీ, అన్యాయంగా, అక్రమంగా రూపాయికి రూ. 10 వడ్డీ యేసి, వసూలు జేసి సంపాదించేటటువంటి ఆస్తి అది నిలబడదండి. అలాగా వడ్డీ వ్యాపారాలు జేసిన వాళ్ళెంతోమంది అక్రమంగా సంపాదించుకొని రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు గానీ, అదే రాత్రికి రాత్రి అంతే త్వరగా వారు సంపాదించిన డబ్బంతా ఎత్తుకొనెళ్ళి ఆసుపత్రులకు ధారబోసిన వాళ్ళున్నారు. వారికి బాగాలేకుండానో, వారింట్లో ఎవరికైనా బాగాలేకుండానో వచ్చి సంపాదించిన ఆస్తంతా గూడా ఆరతి కర్పూరంలాగా కరిగిపోయిన దాఖలాలున్నాయి. ఆ డబ్బునెత్తుకొనెళ్ళి ఇంకొక చోట పెట్టుబడి పెట్టి, అప్పుల పాలైనటువంటి, తిప్పల పాలైనటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కనుక డబ్బును అన్యాయంగా వడ్డీకిచ్చి, బీదవారి యొక్క భుజాల మీద మోయలేనంత భారం పెట్టి, వాళ్ళ దగ్గర ముక్కుపిండి బలవంతంగా వసూలు చేయడం, వారిని బెదిరించడం, అవసరమైతే కొట్టడం లాంటి హేయమైన పనులు చేస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదు. అలాంటి పనులు చేసేడి వారు దేవుని యొక్క గుడారములో అతిథులుగా ఉండరు. అనగా దేవుని రాజ్యములో ఉండరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పాడు చేసుకున్నారు. ఇలాగా తమను తామే పొడుచుకున్నారు. ఇక ఇలా చూసుకుంటూ వెళితే ఎన్నో భయంకరమైనటువంటి దృష్టాంతాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అన్యాయపు సిరితోటి మనం ధనవంతులవ్వడం మనకు మేలు కాదు, మన పిల్లలకు మేలు కాదు, మన తర్వాతి తరములకు మేలు కాదు, అంతకుమించి దేవునికి మహింకరం అసలే కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలను బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. కనుక ఇంకొక మాట కూడా అదే సామెతలు 14:21. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన యొద్ద ఉన్న బేదలను, పరదేశులను కనికరిద్దాం. అధిక వడ్డీ భారం వారి మీద మోపి వారిని బాధించి దేవుని దగ్గర దోషులంగా మనం నిలబడకుండా ఉందాం. అది మనకు మేలు, మన కుటుంబాలకు మేలు. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మీ నామానికి స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించి ఆలకించి మీ యొక్క వాక్యమును ఆచరణలో పెట్టే వారిని మీ కృపగలిగిన హస్తములతో మెండైన దీవెనలతో నింపి సంతృప్తిపరచమని, మా ప్రయత్నాలు మేము చేసే ప్రతి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ మీ సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.